మీ ఇంటి గడప దాటి ఇష్టమైన వాడితో వెళ్ళిపోయి వాడితో సుఖంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ తాళు కట్టించుకున్నాక తను ఎంత నరకం అనుభవించిందో నాకు తెలుసు. ఊర్లో పాడుపడ్డ స్కూల్ని ఎలాగైనా తిరిగి కట్టించాలని మీ నాన్న ఆశయాన్ని నిలబెట్టింది నీ కూతురేనమ్మా. పైన ఎన్ని గవర్నమెంట్లు మారినా మన స్కూల్ బిల్డింగ్ మాత్రం మారలేదు. ఎవరో ఎందుకురా, నేనే మారుస్తా. నేను అనుకున్నది ఏదో ఒక రోజు నా కూతురు సాధిస్తుంది. అప్పుడు ఈ స్కూల్ బిల్డింగ్ ఏంటి, ఊర్లో ఏ సమస్య ఉన్నా నేనే తీరుస్తా. ఏమ్మా, అంతే కదా? తప్పకుండా నాన్న. తను అక్కడే దూరంగా ఉంటూ ఆ పనులన్నీ నాతో చేయించింది. ప్రతి నెల మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చింది నాకు కాదమ్మా. నీకు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా నీ కూతురు పంపించిందే. ఇన్నాళ్ళు మా వెనకాలంది కుమారక్కే అనుకున్నాం, నీ వెనకాల ఇంత కథ ఉందా? కోసం ఇంత చేస్తూ మమ్మల్ని ఒక్కసారి కూడా చూడాలనిపించలేదా తల్లి? నన్ను క్షమించమ్మా. తమ్ముడా